అమ్మాయి గారు. చంపేస్తా నిన్ను. నాకు కాబోయే దేవ పేరు మీద అభిషేకం చేయడానికి నువ్వే ఎర్తివే. అది కాదమ్మా. కట్టుకథలు చెప్పడానికి ట్రై చేయకు. పొద్దున్నే 6 మడిబట్టలతో గుడికొచ్చి మెట్లన్నీ కడిగి మొక్కుతున్నావంటే నీ మనసులో ఏదో బలమైన కోరికుండుండాలి. అనకండి, మీకు తెలీదు అమ్మాయి గారు. దయచేసి అట్ట మాట్లాడకండి. ఆకాశంలో తదాస్తు దేవతలు ఉంటారు. అట్టాగే కాని అని దీవిస్తే ఎవరికి మంచి జరుగుతా చెప్పండి. నీకు మాత్రం మంచి జరగకూడదు, జరగదు. నేనెట్టా ఉన్నా పర్వాలేదు అమ్మాయి గారు, కానీ పెద్దబాబు గారు ఎప్పుడు చూడు పెద్దబాబు గారు పెద్దబాబు గారు జపం చేస్తూ ఉంటావేంటే? వశపరచుకోవడానికా ఈ పూజలు అభిషేకాలు? అమ్మాయి గారు, నువ్వు క్షుద్ర పూజలు చేసినా దేవాన్ని వైపు తిప్పుకోలేవు. ఆఫ్టర్ ఆల్ వంట మనిషివి నువ్వు. నా రేంజ్ ఎక్కడ, నీ స్థాయి ఎక్కడ? అట్ట మాట్లాడడానికి మీకు మనసెట్ట అవుతుంది అమ్మాయి గారు. దేవుడు లాంటి పెద్దబాబు గారిని వద్దమ్మాయి గారు. దయచేసి ఇంకెప్పుడు అట్ట అనొద్దు. అభిషేకం చేస్తున్నది పెద్దబాబు గారు. తన పేరు ఎత్తద్దని చెప్పారా? నువ్వెవరు ఇవన్నీ చేయడానికి? నువ్వు వండి పెట్టి మేం తిన్నాక మిగిలిన దానికి చేతులు చాచాల్సింది పోయి ఇక్కడికి వచ్చి దండం పెడతావా? బయటకు అమాయకురాల్లా కనబడతావు గాని లోపల చాలా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నావు కదా. అమ్మాయి గారు, ఆపరి దొంగేడుపులు. దేవ పుట్టినరోజు నాడు నేను రావాల్సిన టైంలో నువ్వొచ్చి అందరి దృష్టి నీ మీద పడేలా చేసుకున్నావు. నిన్న పూజలో అఖిలాండేశ్వర అత్తయ్య నా కోసం కొన్న చీరని నువ్వు తీసుకున్నావు. నేను తీసుకోలేదు అమ్మాయి గారు. అమ్మగారు ఇస్తే తీసుకోవడమే. నీకు ఆ చీర కట్టుకునే స్థాయి అర్హత ఉన్నాయా లేదా అని చూసుకోకర్లేదా? ఎవ్వరికి అనుమానం రాకుండా నువ్వు చేసే పిచ్చి పనుల ఫలితం నా దేవ నీవేం దృష్టి మళ్లిస్తాడనేగా. ఇంకొక్కసారి దేవా పేరు జపించినా పూజలు జరిపించినా ఈ గుళ్ళనే కాదు ఈ ఊళ్ళోనే నిన్ను లేకుండా చేస్తా. పార్వతి జాగ్రత్త. అమ్మా ఒక్క నిమిషం. అతి ఆవేశం వల్ల అనర్థాలే జరుగుతాయి. పాపం ఆ అమ్మాయి అందరూ బాగుండాలని ప్రార్థించడమే పాపం అయితే గుడికి తాళం వేయటమే మంచిది.
రాబోయే దేవా పేరు మీద ఇది అభిషేకం చేయించడం ఏంటి? పొరపాటు పడినట్టున్నావమ్మా. ఘట్టమనేని అఖిలాండేశ్వర గారి కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని దేవేంద్ర బాబు ఇంకో అమ్మాయి పేరు ఏదో ఏం చెప్పావమ్మా? చంద్రముఖి ఇద్దరూ పెళ్లి చేసుకుని 10 కాలాలు పచ్చగా ఉండాలని ఈ గుడంతా కడిగి అభిషేకం చేయిస్తోంది. ఆ చంద్రముఖి నువ్వే అయితే ఈ అమాయకురాలి మనసుని అర్థం చేసుకోమని చెబుతున్నానమ్మా. ప్రసాదం తీసుకో అమ్మా. నా మాట పూర్తిగా వినుంటే సనం బాగుండేది అమ్మాయి గారు. నోరుసారి నా మొహం మీద విసిరి కొడతావేంటి? కొంప తీసి కట్టుకోమనా? అదొక్కటే తక్కువ. అయినా కట్టుకున్నట్టే ఉందిలేండి ఎవ్వరం. పిచ్చెక్కిందా ఏంటి? మెంటల్ దానిలో మాట్లాడుతున్నావు. మీ వదిన గారితో మాట్లాడలేక మీతో చెప్పుకుంటున్నాను. వంటదానికేమో అదే పార్వతికేమో 25,000 చీరిచ్చి నాకేమో 18,000 చీర పడేసింది. 7,000 తేడా అంటే నన్ను అవమానించాలనే కదా. కట్టుకుంటే కొన్నాళ్ళకి చిరిగిపోయే చీర కోసం ఇప్పటి నుంచే గొంతు చించుకుంటావేంటి? కట్టుకుంటానో భద్రంగా దాచిపెట్టుకుంటానో తోడికోడలుగా నాకు విలువివ్వాలి కదా. ఇవ్వలేదు అంటావు. నిన్ను తోడికోడలుగా మాత్రమే చూడలేదు గంగా భవానీ, తోబుట్టులా చూసుకున్నాను. ఎప్పుడైనా తేడా గాని ఎక్కడైనా తక్కువ గాని వచ్చిందా? పండగొస్తే పట్టుచీర, పబ్బం వస్తే నచ్చిన నెక్లెస్, చెక్కుల మీద నా సంతకాలు, వస్తువుల మీద నీ వేలిముద్రలు. ఏమంటావ్? కాదంటావా? కాదంటే ఇది బతుకుంటుందా వదినా? పెట్టింది తినక కట్టింది కానుక అనుకోక పిచ్చి మాటలు మాట్లాడితే పద్ధతిగా ఉండదని చాలాసార్లు చెప్పాను భవానీ. చెవుడొచ్చిందో వచ్చినట్టు నటిస్తోందో తెలియడం లేదు. వినపడుతోందక్కా, కనబడుతోంది కూడా నీ నటన. అయినా పనివాళ్ల మీద నీ ప్రతాపం ఏంటి? అలాంటి చీరలు నువ్వు పూటకోడు కట్టుకుంటావు. అదే చీరలు మనమిస్తే అపురూపంగా 6 నెలలకోసారి కట్టుకునే అమాయకుల మీద నీ పెత్తనం ఏంటి భవానీ? సారీ అక్క, ఏదో ఎమోషనల్ అయిపోయాను. ఇక నుండి నోరు అదుపులో పెట్టుకుంటాను. ప్రామిస్.
నువ్వు అదుపులో పెట్టుకోకపోతే గౌరీ నిన్ను ఇంట్లోనే పెట్టుకోడు. ఏం గౌరీ? నువ్వేమంటావో అని ఇన్నాళ్ళు ఊరుకున్నాను వదినా, లేదంటే ఎప్పుడో ఈ డైవర్స్ పేపర్స్ ఇచ్చేసేవాడిని. పెళ్ళేడుకొచ్చిన కూతురుంది కదా, అంత పని చేయకు గౌరీ. ఇలాగే పిచ్చి పనులు చేస్తే అప్పుడు ఆలోచించొచ్చు. ఆ చీర తీసుకుంటావా, బాగోలేదని పారేస్తావా? మహాప్రసాదాన్ని కాదనే మూర్ఖురాల్ని కాదక్కా నేను. కళ్ళకద్దుకుని మరీ తీసుకుంటాను. ఈ వినయం ఎప్పుడూ ఉంటే తప్పుడు పనులు చెయ్యవు. నా ప్రతి మాటని అర్థం చేసుకుని నడుచుకుంటే నీ మాటను గౌరవిస్తాను. అర్థం చేసుకో. సరే అక్కా. విష్ణు సుదర్శన్ చక్రం పట్టుకున్నట్టు ఇంకా విడాకుల పేపర్లు పట్టుకున్నారెందుకు? తీసి అవతల పారేయండి. ఓ కాపీ తీసి పెట్టుకో. కొమ్ములు పెరిగినప్పుడల్లా పేపర్ తిరిగేస్తే బుర్ర తిరిగి బుద్ధిగా ఉంటాం. నువ్వు కోతివన్నీ నాకు తెలిసే, అందుకే జిరాక్స్ పేపర్స్ ఇచ్చాను నీకు. పేపర్లన్నీ ఎత్తి చెత్త బుట్టలో పడాయి. నా భార్యగా ఒక్క పనైనా చేసావని హ్యాపీగా ఫీల్ అవుతాను. మూలమో ఎంత చక్కగా ఉన్నారో దేవుళ్ళు. పైలోకం నుంచి దిగొచ్చినట్టున్నది చూస్తా ఉంటే. నా దిష్టి తగిలేలా ఉంది. అమ్మో, ఎంటనే దిష్టి తీయాలా? ఒక నిమిషం అమ్మగారు, అట్టాగే ఉండండి. అట్టాగే ఉండండి అమ్మగారు, దిష్టి తీస్తాను. పెద్దబాబు గారు, సినిబాబు గారు, జంటలుగా నిలబడండి. నిలబడండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, పనుల దిష్టి, నా దిష్టి, ఎవ్వరి దిష్టి పడరాదు. మహారాజులు ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలా. మనస్ఫూర్తిగా కోరుకునే నీలో సంతోషాన్ని చూస్తున్నావమ్మా. మా పట్ల నీకున్న అభిమానం నీ కళ్ళల్లో తెలుస్తోంది. మీరట్ట అంటే పంచభక్షి పరమనాలు గొంతు దాకా తిన్నట్టు అనిపిస్తున్నాయి గారు. సమ్మరి పడిపోతాను. జరిగింది మర్చిపోయి మామూలుగా ఉండే నీలాంటి వాళ్ళకే మంచి భవిష్యత్తుంటుంది పార్వతి. భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు. కంటికి రెప్పలా చూసుకునే మీరు సల్లంగా సూస్తే సాలమ్మగారు. రోజు పొద్దుగాలే రాములోని ఇదే మాట అడుగుతాను. ఈ ఇంట్లో ఉండే దేవుళ్లకు 1000 ఆయుసు ఇయ్యాలి అని. ఇస్తాడు, పైనున్నోడు కర్ణిస్తాడు.
నువ్వు కూడా రెడీ అయి మాతో పాటు రా పార్వతి. చూసారా పెద్దబాబు గారు, అట్టన్నానో లేదో అప్పుడే అమ్మగారు కరుణించినారు. అమ్మ ఆశీర్వాదం నీకెప్పుడు ఉంటుంది పార్వతి. ఎక్సైట్ అయిపోయి ఇదే డ్రెస్ లో రాకు పార్వతి. గెస్ట్లు ప్రెస్ వాళ్ళు చాలా మంది వస్తారు. పార్వతి, లైట్ ఆరెంజ్ కలర్ గాగ్రా ఉంది కదా, అది వేసుకో. అది అమ్మగారి సీర శనిగిపోతే గాగ్రా కుట్టించుకున్నాను అమ్మాయి గారు. ఇలా అమ్మగారు అనుమతిస్తే ఆ డ్రెస్ వేసుకుంటా. ఆడపిల్ల లక్షణంగా కనిపించడానికి అనుమతి అక్కర్లేదు పార్వతి. నా అభ్యంతరమేమీ లేదు. పెదబాబు చిన్నబాబుల నిశ్చితార్థ ముహూర్తాన్ని ప్రపంచానికి చాటి చెప్పే సమయం సంతోషంగా రావాలి. పార్వతి, అమ్మ చెప్పింది కదా 4 గంటల వరకు రెడీ అయ్యామనుకో, పార్టీ నుంచి మేము తిరిగి వచ్చేస్తాం. అట్ట ఇట్ట చేతాను చిన్నబాబు గారు. అమ్మగారు ఆర్డర్ ఇచ్చినాక అర నిమిషమైనా ఆలస్యం చేస్తానా? ఇప్పుడే వచ్చేస్తాను. అమాయకుల మాటలు చాలా ముచ్చటగా ఉంటాయి కదా అఖిల. గాడ్ బ్లెస్ హెర్. నాకు తెలుసురా, మీరు ఫంక్షన్ ఉంటేనే ఫోన్ చేస్తారని. ఇప్పటి వరకు ఒక్కడు కూడా అడ్రస్ లేడు. సారీ ఎందుకులా మీ ఫేసులకి, భోజనాల టైంకి వచ్చేస్తారు కదా. గొప్ప ఫ్రెండ్స్ రా బాబు. హలో బుల్లి ప్రిన్సు, ఎవరితో అంత సీరియస్ గా మాట్లాడుతున్నావు? గర్ల్ ఫ్రెండ్స్ వచ్చారు కదా, ఈ మధ్య ఎందుకు ఏడిపించలేదని ఓ ఫీల్ అయిపోయి తెగ ఫోన్ చేస్తున్నారు. అంత సీన్ లేదు మావా. నా డ్రెస్ ఎలా ఉందో చెప్పు. దోకొచ్చి డ్రెస్ మీద కక్కేసేలా ఉంది. కొంచెం దూరంగా ఉండు. అబ్బా ఫినాయిల్ ఫేస్. అదేంట్రా మహి అలా అన్నావు? నచ్చలేదా? డ్రెస్సే కాదే, నువ్వు నచ్చలేదు. ఈ మాట సంబంధం ఫిక్స్ అయినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను. ఈరోజు ముహూర్తాలు చూసినా, రేపు పెళ్ళే చేసినా ఇదే మాట నువ్వు వింటావు. మహి, నీ నిర్ణయాన్ని మార్చుకోవా? నిర్ణయించేది అమ్మ, ఫాలో అయ్యేది మేము. నీ మెళ్ళో తాళి కట్టినా కుక్కలా నా వెంట వస్తావే తప్ప నేను ప్రేమతో నీ పక్కన ఎప్పుడు ఉన్నావు. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుందని ఫీల్ అవ్వకుండా, నేను ఫీల్ అవుతున్నాను ఆంటీ, మహితో పెళ్లి జరిపించకండి అని అనౌన్స్ చేయి. మహా అయితే 30 లక్షలు వేస్ట్ అవుతాయి, కానీ నీకు లైఫ్ టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. మహి, నిన్ను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నట్టు కలలు కూడా కన్నాను. పిల్లలు కూడా కనలే. ఓకే, నన్ను చేసుకుంటే ఇదిగో ఈ మంచాన్నో ఆ రాయినో ఏ చెట్టునో చేసుకున్నట్టే. పెళ్ళయ్యాక మొగుడిని మార్చుకోవచ్చని పాత సినిమాల్లో పతివ్రతలా మాట్లాడినా ప్రయోజనం లేదు. నేను మారను, నీ విషయంలో చచ్చినా మారను. నన్ను భరిస్తే మా అమ్మకి చిన్న కోళ్ళు అవుతావేమో, కానీ నన్ను ప్రేమిస్తే కూడా నా దృష్టిలో నువ్వు భార్య కాలేవు. నువ్వంటే నాకు అసహ్యం, అంతే అంతే. సో ఫంక్షన్కి ముందు మా అమ్మతో మహితో పెళ్ళొద్దాంటి అని డ్రాప్ అయ్యావా ఓకే, లేదంటే జీవితాంతం బాధపడతావు. వైట్ పిగ్. మహి,